క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ కూడా క్రీస్తు జయంతి క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. అందరు గట్టిగా వస్తారు, చప్పట్లు కొడదామా సంతోషంగా. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఎవరున్నారు? ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒకే ఒక కొడుకున్నాడు. అతని పేరు చైతన్య రాజు. అతని పేరు ఏంటండి? చైతన్య రాజు. ఆ రాజుగారి కోట మీద ఈ చిన్నపిల్లవాడు ఎదుగుతూ ఉన్నాడు. ఒక వయసు వచ్చిన తర్వాత ఆ రాజుగారేమో చాలా హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఈ రాజుగారి కొడుకు కూడా అన్నీ ఉన్నాయి, అతనికి ఏమీ లేకుండా లేదు. అంత సంతోషం, ధనం ఉంది, డబ్బు ఉంది, అన్ని రకాల సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక రోజున రాజుగారి ప్యాలెస్ ఉంటుంది కదండి, ఆ ప్యాలెస్ మీదకి వెళ్ళాడు. వెళ్ళి బయటికి చూసేసరికి అక్కడ చాలామంది పేదోళ్ళు కనపడ్డారు. అన్ని పూరిళ్ళే, మురికివాడ. అక్కడంతా కూడా ఈ కిందికి వచ్చి సైనికులను అడిగాడు, మంత్రులను అడిగాడు, ఏంది అదంతా అక్కడ అట్టుంది, ఏంది అలా ఉన్నారేంటి జనం అంటే, అమ్మో అక్కడ దొంగతనం ఎక్కువ ఉంటుంది, పాపం ఎక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్ళకూడదు నువ్వు, అది అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ మంచోళ్ళు కాదని చెప్పారు. అయితే ఈ కుర్రవాడు మనస్సు బాధపడటం ప్రారంభమైంది. ఎందుకు పాపం వాళ్ళు అట్టున్నారు, అలా ఎందుకు ఉండాలి అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న వాళ్ళకి సహాయం చేయమని చెప్పాడు. కొడుకు కదా, అడిగాడు కదా, కాబట్టి తండ్రి కొడుకు చెప్పాడు కాబట్టి అక్కడ కొన్ని డబ్బులు పంపించాడు, కొంతమంది వ్యక్తులను పంపించాడు వాళ్ళని మార్చటానికి. ఎందుకోసం అండి? వాళ్ళని మార్చటం, ఇన్ ఆర్డర్ టు చేంజ్ దెమ్, ఇన్ ఆర్డర్ టు చేంజ్ దేర్ లైఫ్స్. అయినా ఎంత చేసినా వాళ్ళు మారడల్లా. అంతలోకే ఈ యువరాజుకి బాగా వయసుకు వచ్చాడు, 22-23 సంవత్సరాలకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక రోజున సడన్గా యువరాజు కోటలో నుంచి మారిపోయాడు, కనబడకుండా పోయాడు. వీ డోంట్ నో వేర్ హీ వెంట్. ద యంగ్ ప్రిన్స్ he disappeared from the palace. He was the only son of the king. సో రాజుకి బాధ ఏర్పడుతుంది, బాధపడటం ప్రారంభించాడు. ఎక్కడికి పోయాడో నా కుమారుడు, ఏం చేస్తున్నాడో నాకు తెలియలా. అయితే అతను బాధపడి నిదానంగా మంచంలో పడ్డాడు, వ్యాధి పాలైపోయాడు, జబ్బు పాలైపోయాడు. ఇంతలోకే అతనికి ఎవరో చెప్పటం ప్రారంభించాడు. ఏంటంటే, అయ్యా మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ మురికి వాడ బాగుపడలేదు కదా, ఇప్పుడు బాగుపడిపోయింది, మార్పు వచ్చింది. దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద స్లమ్, దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద పీపుల్. ఆ ప్రజలలో మార్పు వచ్చేసింది. ఎందుకని వచ్చింది? ఎవరో ఒక సన్యాసి వచ్చాడయ్యా, ఎవరో ఒక జ్ఞాని వచ్చాడు, ఆయన వచ్చి అన్నీ మార్చేస్తున్నాడు. ఇప్పుడు దాకా మురికి వాడలాగా ఉన్నటువంటి వాడని ఇప్పుడు చైతన్య వాడలాగా మార్చివేశాడు. ఎలా మార్చాడు? చైతన్య అంటే ఏంటి తెలుసా? ఎన్లైటన్మెంట్. చైతన్య అంటే ఏంటి తెలుసా? ఎన్లైటన్మెంట్. ఆల్సో ద విలేజ్ విచ్ వాజ్ ఎ స్లమ్, నౌ ఇట్ హ్యాస్ బికమ్ a village of enlightenment. All the people started changing themselves. రాజుకి ఎవరో చెప్పారు, అయ్యా మీరు కూడా అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆ సన్యాసితో మాట్లాడితే, ఆ జ్ఞానితో మాట్లాడితే మీ బాధ కూడా పోద్ది అన్నారు. రాజు కూడా బాధపడుతున్నాడుగా, కొడుకు వెళ్ళిపోయి, మీరు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడితే మీ బాధ కూడా పోద్ది అన్నాడు. ఈ రాజు అన్నాడు, సరే వెళ్దాం పదండి అన్నాడు. వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి సన్యాసితో మాట్లాడాడు, అక్కడ ఉన్నటువంటి జ్ఞానితో మాట్లాడాడు. కాసేపు మాట్లాడిన తర్వాత మనసులో ఉన్న బాధ పోయింది. రాజు అన్నాడు, అయ్యా నీతో మాట్లాడుతుంటే నా సొంత కొడుకుతో మాట్లాడినట్టుందేంటి అన్నాడు. నీతో మాట్లాడుతుంటే నా సొంత కొడుకుతో మాట్లాడుతున్నట్టుందేంది అన్నాడు. అని నిదానంగా అప్పుడు ఆలోచించడం ప్రారంభించాడు. నువ్వు నా కొడుకులాగానే ఉన్నావేంటి అన్నాడు. అవును, నువ్వు ఖచ్చితంగా నా కొడుకువే, నువ్వే నా కొడుకువి, నువ్వే కదా అన్నాడు. అప్పుడు కొడుకు, ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి కౌగులించుకొని ఏడ్చుకుంటా, కన్నీరు మున్నీరుగా ఏడ్చుకుంటా ఈ విధంగా అన్నాడు, నాన్న ఈ ప్రజలకు కూడా మన ప్రజలే, ఈ ప్రజలకు కూడా
మన ప్రజలే. మరి వీళ్ళు బాధల్లో ఉండి వీళ్ళు చెడు జీవితాన్ని జీవిస్తుంటే, వీళ్ళు కష్టపడుతుంటే నేను నిన్ను అడిగాను, సంపదలు పంపించమన్నాను, పంపించావు, కానీ వాళ్ళు మారలా. కొంతమంది మంత్రులను పంపించావు, వాళ్ళ వల్ల కూడా మారలేదు. కానీ నేను అనుకున్నాను, నేను వాళ్ళ మధ్యకి రావాలి, వాళ్ళని మార్చాలి, వాళ్ళ జీవితాలలో వెలుగును నింపాలి అనుకున్నాను. కాబట్టే నేను వీళ్ళ మధ్యలోనికి వచ్చానా, నన్ను క్షమించు నానా. ఇప్పుడు వీళ్ళు మారారు కదా, మంచిగా అయ్యారు కదా, కాబట్టి ఇప్పుడు నీతో పాటు వస్తాను రాజుగారి కోటకి అని చెప్పాడు. ఆ ప్రజలను మార్చాడు. అప్పటి వరకు మురికివాడగా ఉన్నదాన్ని ఏం చేశాడు? చైతన్య పురముగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా వరకు అకార్డింగ్ టు మీ క్రిస్మస్, ద ఫీస్ట్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ దిస్ ఇస్ ద ఫీస్ట్ ఆఫ్ క్రిస్మస్. ఏంటి? పరలోకములో యేసు ప్రభువు దేవుని కుమారుడుగా జీవిస్తున్నాడు. కానీ మానవుడు అనేటువంటి వాడు ఈ భూమి మీద పాపములో పడిపోతున్నాడు. సాతానుకు దాసుడైపోయాడు, చెడుకు దాసుడైపోయాడు, చీకటిలో సాతానుకు దాసుడైపోయి నరకం వైపు వెళుతున్నాడు, నాశనం చేసుకుంటున్నాడు. పరలోకము నుండి చూసినటువంటి ఆ దేవుని కుమారుడు, ఆ చిన్నారి బాలయేసు తట్టుకోలేక ఈ లోకానికి వచ్చి మన జీవితాలను మార్చాడు. సాతాను నుండి, పాపము నుండి మనకి విడుదల ప్రసాదించాడు. పునీత అథనాసియస్, సెయింట్ అథనాసియస్, యు నో వాట్ హీ సేస్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్? సెయింట్ అథనాసియస్, he says, God became human being on Christmas feast so that he could make humans into gods. God became human being on the day of Christmas so that he can make human beings into God's children. దేవునికి బిడ్డలుగా మార్చటానికి. ఇదే అన్నిటికంటే ప్రధానమైనటి కారణం ప్రియులారా. మనల్ని మార్చటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాక్యం చెప్తుందండి చాలా స్పష్టంగా. ఏమని? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో, గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధాలుగా వచ్చాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, తోరా ద్వారా మాట్లాడాడు, రాజుల ద్వారా మాట్లాడాడు, దీర్ఘదర్శుల ద్వారా మాట్లాడాడు. కానీ మానవుల మార్పు లేదండి. కానీ ప్రియులారా, ఈ క్రిస్మస్ పండగ రోజున ఆయన ఒక మనిషిగా జన్మించాడు, మనలాగా జన్మించాడు, మానవాళికి మార్పుని తీసుకొని వచ్చాడు. ఈనాడు మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని 1 నిమిషం పాటు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలో నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు గ్రామముకు బెత్లెహేమునకు జనాభా లెక్కల్లో తమ పేర్లు రాయించుకున్నటకై వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? దేనికోసం వెళ్ళారు? పేర్లు రాయించుకోవడానికి, జనాభా లెక్కలు. దే వర్ టేకింగ్ సెన్సస్. వాట్ దే వర్ టేకింగ్? సెన్సస్. సో సెయింట్ జోసెఫ్ అండ్ హిస్ వైఫ్ మేరీ, దే వెంట్ టు రిజిస్టర్ దే నేమ్స్. ఓకే, వాళ్ళ పేర్లని అందులో నమోదు చేసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది? తన భార్యయు గర్భవతి అయిన మరియమ్మ కూడా వెంట పెట్టుకుని వెళ్ళాను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించను. ఈ రోజున టుడే ఐ వాచ్డ్ ఏ వీడియో అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్. యు నో, ద ఫాదర్ వాస్ టెల్లింగ్, ద ప్రీస్ట్ వాస్ టెల్లింగ్, హీ సేస్, maybe Jesus was not born in a manger. He was born on the roadside maybe. It's not an exaggeration, because they were travelers. It could be true. వారు కాందిశీకులు, వాళ్ళ సొంత ప్రాంతంలో లేరు, వారు వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఆ దారి ప్రక్కన ఎక్కడో ఒక చోట మరియ తల్లి పాపం ఆయనకి చిన్నారి బాలయేసుకు జననాన్ని ఇచ్చి ఉంటుంది. అక్కడ ఏమనుంటుందంటే, మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో పొరుండబెట్టెను. అంటే ఆయన ఏమంటారంటే, ఫాదర్ ఏమంటారంటే, కన్న తర్వాత, పుట్టిన తర్వాత పిల్లవాడు పాపం ఆ దారిలో ఉండగానే పుట్టిన తర్వాత ఇక ఆ పిల్లవాడిని ఎక్కడో ఒక పశువుల కొట్టంలో దాచిపెట్టారంట. ఎక్కడో ఒక పశువుల కొట్టంలో దాచిపెట్టారంట. అయి ఉండొచ్చు, బికాస్ హీ వాస్ ఎ ట్రావెలర్.
దే వర్ ట్రావెలింగ్. ప్రియులారా, ఈ రోజున మనందరం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఆ బెత్లెహేము వాసులు ఎవరు? బెత్లెహేము ప్రజలు యేసు ప్రభువుకి చోటివ్వమంటే చోటివ్వలేకపోయారు. చోటివ్వమంటే చోటివ్వలేకపోయారు. యేసు ప్రభు ఉన్నాడా? మన ఆల్టర్లో ఉన్నాడా? పశువుల కొట్టంలో ఉన్నాడా? ఉన్నాడా లేడా? మనం మహోన్నతమైన పాట పాడుకున్నప్పుడు యేసు ప్రభు పుట్టాడు, అంతే కదా? ఓవర్నో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? మన హృదయంలో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? మన హృదయాలలో పుట్టాలి యేసు ప్రభు. హీ షుడ్ బి బార్న్ ఇన్ అవర్ హార్ట్స్. హీ షుడ్ బి బార్న్ ఇన్ అవర్ హార్ట్స్. మనందరం కూడా ఈ క్రిస్మస్ పండగ రోజున ఈ ముగింపు సందేశాన్ని ఆలకించండి. ఏంటంటే, మనము యేసు ప్రభువుకి ఉపయోగపడాలి. ఏం కావాలి? యేసు ప్రభువుకి ఉపయోగపడాలి. చివరిగా ఈ ఒక్క ఉపమానాన్ని చెప్పి ముగించేస్తాను, అయిపోద్ది. ఈరోజు ప్రసంగం అయిపోయినట్టే. ఏంటి? ఒకరోజంట ఒక అడవిలో 3 చెట్లు పెరుగుతున్నాయంట. ఎన్ని చెట్లు? అందరూ చెప్పండి. 3 చెట్లు పెరుగుతున్నాయంట. వాటిలో ఒక చెట్టు అనుకుందంట, నేను ఒక బంగారాన్ని ఉంచే పెట్టెలాగా మారాలి అనుకుందంటండి. ఏంటంట? ఒక గొప్ప సంపదను ఉంచే పెట్టెలాగా మారిపోవాలి అనుకుందంటండి. రెండో చెట్టు అనుకుందంట, నేను ప్రజలని ఒక దేశం నుండి ఇంకో దేశానికి మోసేటువంటి పెద్ద షిప్పులాగా మారిపోవాలి అనుకుందంటండి. విన్నారా ఈ కథ? విన్నారా? కొంతమంది విన్నారు. ఓకే, గుడ్. పెద్ద షిప్పులాగా మారిపోవాలి అనుకుందంట ఇంకో చెట్టు. మూడో చెట్టు అనుకుందంట, ఇవన్నీ తక్కువగా ఆలోచిస్తున్నాయి, నేను ఎట్టుండాలంటే, నేను ఎక్కడో కొండ మీద అందరికంటే ఎత్తుగా ఉండాలి, అందరు నా కళ్ళి చూడాలి అనుకుందంటండి. మొదటి చెట్టు ఏమనుకుందంట? బంగారాన్ని మోసేటువంటి, సంపద మోసేటువంటి, గొప్ప సంపద మోసేటువంటి ఆ యొక్క పెట్టెలాగా మారిపోవాలనుకుందంట. రెండవ చెట్టు ఏమనుకుందంటే, నేను ఒక పెద్ద షిప్పు, పెద్ద షిప్పు, ప్రజలు రాజులను మోసేటువంటి షిప్పుగా ఎవరిని మోయాలి? రాజులను మోసేటువంటి షిప్పుగా మారిపోవాలి. మూడవ చెట్టు అనుకుందంట, నేను అందరికంటే ఎత్తుగా ఉండాలి, అందరు నా కళ్ళి చూడాలి. ఫ్యాన్ ఎత్తుకుండా, ఓకే రైట్. అందరికంటే ఎత్తుగా ఉండాలి, అందరు నా కళ్ళి చూడాలి అనుకుందంటండి. చాలా సంవత్సరాలు అయిపోయిందంట. అవి పెరిగినాయంట, చాలా లావుగా అయినాయంట. ఒకరోజు ఒక అతను వచ్చేసి మొదటి చెట్టుని కోసేసాడు, రంపంతో కోసేసి అలా పడేసేసాడు పక్కన. అయ్యో, ఇదేంటి నా బతికిలా అయిపోయింది అనుకున్నాడట. తర్వాత మరలా దాన్ని ముక్కలుగా కోసాడంటండి. ఏం చేశాడు? ముక్కలుగా కోసాడంట. కోసి దాన్ని చిన్న ముక్కలు చేసి ఒక గొడ్ల సావిడిలో మేత వేసేటువంటి ఒక తొట్టిని తయారు చేశాడంట. ఒక గొడ్ల సావిడిలో ఏం చేశాడు? తొట్టిని తయారు చేసే, ఒక మేత తినేటువంటి తొట్టిని తయారు చేసి అక్కడ పడేశాడంటాడు. రెండవ చెట్టుని కొన్నాళ్ళాగిన తర్వాత ఇంకొకటి వచ్చాడంట, ఆ రెండో చెట్టును కూడా కోసాడంట. కోసి అట్ట ఎండకి వానకి అట్ట పడేశాడంట. దాన్ని కూడా కొన్ని చెక్కల్లాగా చేసి, పెద్ద షిప్పు కావాలనుకుంది కదా, ఒక చిన్న పడవలాగా చేసి దాన్ని అట్ట పడేశాడంటండి. మూడవ దాన్ని ఒక అతను వచ్చి దాన్ని కూడా కోసేసి దాన్ని 2 ముక్కల్లా కోసేసి అట్ట పడేశాడంటండి. 2 ముక్కల్లా కోసి అట్ట పడేశాడంట. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ మొదటి చెట్టుని ఆ బెత్లెహేము నగరంలో ఉన్నటువంటి పశువుల కొట్టంలో ఉన్నటువంటి ఆ కొట్టంలో ఉంచేసరికి దానిలోనికి బాలయేసు వచ్చి మరియ తల్లి యోసేపులు ఆ తొట్టిలో పెట్టారంట. దానికలా నెరవేరిందా? ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి సంపద ఎవరు? యేసు ప్రభువు. ఆ యేసు ప్రభువును మోసినటువంటి తొట్టెగా మారిపోయింది. చప్పట్లు కొడదామా సంతోషంగా? యేసు ప్రభువును మోసినటువంటి గొప్ప తొట్టిగా, పెట్టెగా మారిపోయింది. రెండవది, చిన్న పడవగా తయారు, అది పెద్ద పడవగా ఉండాలి, నా మీద రాజులు ప్రయాణం చేయాలనుకుంది. ఎవరు ప్రయాణం చేయాలంట? రాజులు ప్రయాణం చేయాలనుకుంది. కొన్నాళ్ళు ఆగిన తర్వాత గలిలయ సముద్రం మీదకి యేసు, నజరేయుడైన యేసు అనే ఒక ఆయన
ఆయనతో పాటు 12 మంది వచ్చి ఆ పడవను ఎక్కారంటండి. ఆ పడవనెక్కి ఆ యొక్క గలిలయ సముద్రం మీద అటు ఇటు ప్రయాణం చేసి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారంటండి. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆ పడవలో ఎక్కాడు. రాజును మోసింది, దేవుడైన రాజును మోసింది. తన కోరిక తీరిందా? మరి చప్పట్లో కొట్టండి. మరి ఒక పని అయిపోయింది కదా. ఇక మూడవది ముచ్చటగా, మూడోదాని కోరికేటి నేను మర్చిపోయా, ఎత్తైన దాంట్లోకి. మీరు గుర్తుందో లేదో నేను అడిగాను. ఓకే, రైట్. మూడవది ఎత్తుగా ఉండాలి, నేను అందరికంటే పైన ఉండాలి, అందరు నన్ను చూడాలి అనుకున్నాడట. ఇక యేసు ప్రభు 33 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన సిలువేద్దాం అనుకున్నప్పుడు, ఏం చేయాలనుకున్నప్పుడు, ఒక నిలువు కమ్మి ఒక అడ్డకమ్మి అక్కడ కోసి పడేశాడు కదా, ఆ మూడో చెట్టుని దాన్ని సిలువలాగా చేశారనమాట. చేసి యేసుప్రభు భుజాల మీద వేశారు. వేసి అన్నిటికంటే ఎత్తైనటువంటి ఆ యెరూషలేము నగరం బయట ఉన్నటువంటి ఆ కలువరి కొండ మీద తీసుకొని వెళ్ళారు. అక్కడ పాతి పెట్టారు. అటు ఇటు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఆ సిలువ కళ్ళు చూశారు. నాటికి నేటికి కూడా ఆ సిలువను తల ఎత్తుకొని చూస్తున్నాం మనందరం కూడా. మరి దాని కోరిక నెరవేరిందా? మరి గట్టి చప్పట్లో కొడదాం పిల్లారా. క్రిస్మస్ పండగ ఇదేనండి. గొప్ప మాయలు లేవు, మంత్రాలు లేవు. ఇదే క్రిస్మస్ పండగ. నీవు కూడా ఈ రోజున ఆ చెట్లలాగా యేసయ్య నా కోసం ఈ లోకంలోకి వచ్చాడు, నన్ను రక్షించటానికి ఈ లోకంలోకి వచ్చాడు. నేను కూడా ఆ చిన్నారి బాలయేసుకి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి. గొల్లలు ఏం చేశారు? సంతోషంగా వెళ్ళి యేసు ప్రభువుని ఆరాధించారు, సంతోషంతో నింపబడ్డారు. ఏమనుంటుంది అక్కడ వాక్యము? దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదో, మీరు భయపడవలదో. ఎందుకని? సమస్త ప్రజలకి పరమానందాన్ని కలిగించే శుభ సమాచారం. ఏంటిదంటే శుభ సమాచారం? నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనే యేసుక్రీస్తు. అంతలోకి వేరే దూతలు వచ్చారు. ఏమని పాడుతున్నారు? మహోన్నత స్థలములలో దేవునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారందరికీ శాంతి సమాధానము. ప్రియులారా, నీవు నేను కూడా ఆ గొల్లల్లాగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకున్న కానుకలు తీసుకొని వెళ్ళారు. ఆ ముగ్గురు జ్ఞానులు ఏం చేశారు? వాళ్ళకున్న కానుకలు వాళ్ళు కూడా తీసుకొని యేసు ప్రభుకి వాళ్ళు చేయాల్సింది ఆ యేసు ప్రభుకి చేశారు. ఆరాధించుకున్నారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు, మరలా తిరిగి వెళ్ళారు. మనం కూడా ఆ 3 చెట్లులాగా, ఆ ముగ్గురు జ్ఞానుల్లాగా, ఆ గొల్లల్లాగా మనము కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య ఆరాధనలో పాల్గొవాలి, యేసు ప్రభు దీవెనలు పొందుకోవాలి. ఆయనను విశ్వసించువాడు ఎన్నడూ కూడా చెడిపోడు. ఆయనకి పెట్టిన పేరేంటండి? ఇమ్మానుయేలు. ఆయనకి పెట్టిన పేరేంటి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడున్నాడు. ఎవరు తోడున్నా లేకపోయినా ఆయన మనకు తోడుంటాడు. ఆయన మనకి తోడుంటాడు. మనకు తోడుగా ఉండేటువంటి ఆ చిన్నారి బాలయేసుకి ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నువ్వు నా కోసం ఈ లోకంలో జన్మించావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము కూడా నిన్ను మా హృదిలోనికి ఆహ్వానించుకొని, మా జీవితంలోనికి ఆహ్వానించుకొని సంతోషంగా, ఆనందంగా నీకు లోబడి నీ బిడ్డలుగా పాపాన్ని చేయకుండా, చెడును చేయకుండా, చీకటి కార్యాలు చేయకుండా పవిత్రంగా జీవించే కృపని నాకు, మాకు అందరికీ దయచే ప్రభువా అని ఆ చిన్నారి బాలయేసుని భక్తితో ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, దైవ కుమార, ఇమ్మానుయేలు దేవా, మా కొరకై మనిషిగా ఈ లోకంలో పుట్టినటువంటి దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ప్రభువా, మా మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా ఈ లోకంలో ఒక మనిషిగా మా కొరకై జన్మించినటువంటి దేవా, మేము నీవు ఈ లోకంలో జన్మిస్తున్నప్పుడు, మా హృదయాలలో జన్మిస్తున్నప్పుడు, మా హృదయాలను శుద్ధి చేసుకొని, శుభ్రపరచుకొని, పవిత్రంగా ఉంచుకొని, నిన్ను ఆహ్వానించుకునే కృపని, ధన్యతని మాకు దయచేయండి. మాలో ఉన్న కలత, మాలో ఉన్న టెన్షన్స్, మాలో ఉన్న అనవసరమైన భయాలని నువ్వు తొలగించు ప్రభువా. నీ నిజమైన శాంతిని, నీ క్రిస్మస్ సంతోషాన్ని, నీ క్రిస్మస్ సమాధానాన్ని మాకు ఎల్లవేళలా దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.